అక్కడ రోడ్డు దాటాలంటే గుండె ధైర్యం కావాలి. ప్రాణాలకు తెగిస్తే తప్ప అక్కడ రోడ్డు దాటలేం. ప్రతిరోజు వేలాది మంది పాదచారులు బిక్కుబిక్కుమంటూ భయంతో అక్కడ రోడ్డు దాటుతారు. హైదరాబాద్ శివార్లో ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఉన్న కాలనీవాసుల పరిస్థితి ఇది. ఈ మార్గంలో పాదచారుల భద్రత పూర్తిగా గాల్లో దీపంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు రోడ్డు దాటాల్సిన పరిస్థితి. వాహనాల కోసం భారీగా రోడ్లు నిర్మించారు, కానీ పాదచారులు రోడ్డు దాటడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నిత్యం నరకం చూస్తున్నారు స్థానికులు. విజయవాడ వెళ్లే వారికి ఎల్బీ నగర్ నుంచి మార్గం విశాలంగా ఉంటుంది. ఫ్లైఓవర్లు, 6 లేన్ రోడ్ నిర్మించారు. నిత్యం బిజీగా ఉండే ఈ రోడ్డు దాటాలంటే పాదచారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఐశ్వర్య అనే వైద్య విద్యార్థిని రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై మృతి చెందింది. ఒకవైపు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చే బస్సులు, నాగోల్ వైపు నుంచి వచ్చే వాహనాలు, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు, ఇలా ఎల్బీ నగర్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇలాంటి రహదారిపై అట్నుంచి ఇటు రోడ్డు దాటడం చాలా కష్టమవుతోంది. హైవేకి ఆనుకుని అత్యంత సమీపంలో ఉన్న లక్ష్మారెడ్డిపాలెం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 10,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఇల్లు దాటి బయటకు వస్తే రోడ్డు దాటాలి. దీంతో 6 లేన్ల జాతీయ రహదారిని దాటేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కాలనీ నుంచి మా ప్రతినిధి సుస్మిత మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనము అబ్దుల్లాపూర్ మెట్ వైపు ఉన్నాము. సో మొత్తంగా కూడా చూసుకుంటే విజయవాడ హైవే కావడంతో ఎక్కడే కానీ దాదాపు ఎల్బీ నగర్ నుంచి మొదలుపెట్టి అబ్దుల్లాపూర్ మెట్ అటువైపు వరకు కూడా ఎక్కడ పెడెస్ట్రియన్ వారికి సంబంధించి కానీ ఎక్కడైనా జనాలు దాటాలని సిగ్నల్ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకుంటే పెద్ద పెద్ద వాహనాలన్నీ కూడా ఇక్కడ పాస్ అవుతున్న పరిస్థితి. ఎవరైనా ఇక్కడ నుంచి రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మధ్యలో డివైడర్ అటువైపు పూర్తిగా కూడా ఈ విధంగా గేట్లు ఏర్పాటు చేయడం ద్వారా కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ చూపించాలి, ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఇక్కడ ఎక్కడా లేవు, అవసరం లేని చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఏర్పాటు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రోజు ఇక్కడ మీరు స్థానికంగా ఇక్కడ ఉంటూ ఉంటారు, ఎటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏ విధంగా ఉంటుందండి రోడ్డు దాటాలంటే? ఎల్బీ నగర్ నుండి మనం ఇక్కడ మల్కాపూర్ దాకా ఈ రోడ్డు వేశారు 6 లేన్స్ అని. ఇక్కడ లక్ష్మారెడ్డిపాలెం ప్రజలు దాదాపుగా 5 నుంచి 10,000 మంది ఇక్కడ నివసిస్తుంటారు. ఇక్కడ నుంచి రోడ్డు దాటాలంటే చాలా కష్టంగా ఉంది. పెడిస్ట్రియల్ సదుపాయం కూడా లేదు. అలాగే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నా వేస్తారంటే అది కూడా అనుకూలంగా లేదు. ప్రజలు చాలామంది డివైడర్ లేకపోవడం వలన ఎటు పోవాలనేటటువంటిది కూడా అర్థం కాక సర్వీస్ రోడ్లు అనేకమైనటువంటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ ఇక్కడ జరుగుతున్నది. వృద్ధులు రోడ్డు దాటలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్లోజ్ కూడా చేసేసి ఇక్కడ పెడెస్ట్రియల్ సదుపాయం కానీ లేక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ ఏర్పాటు చేస్తే మంచిదంటే కోరుకుంటున్నాను. డివైడర్ ఉంది అటువైపు, అవన్నీ ఏర్పాటు చేశారు. ఎవరైనా దాటాలంటే ఎంత దూరం వెళ్ళాల్సి ఉంటుందండి? రోడ్డు దాటాలంటే కనీసం ఒక 2.5 కిలోమీటర్ దాటాలండి, చుట్టూ తిరిగి వెళ్ళాలి మేము. రోడ్డు దాటాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. అందులోటి మీకు రోడ్డు దాటుతుంటే యాక్సిడెంట్లు అయ్యే ఛాన్స్ చాలా జరుగుతున్నాయి. ఇక్కడ 2-3 యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. రోజు మీరు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు, డివైడర్ క్రాస్ చేసి వెళ్ళాలి. చాలా స్పీడ్గా వస్తాయి వెహికల్స్, నాకు కూడా క్రాస్ చేయడానికి చాలా కష్టమవుతుంటుంది. అందుకే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ పెడిస్ట్రియన్ అనే ఏదైనా అవైలబుల్ చేయాలి తొందరలో. 1 సెకండ్ గ్యాప్ లేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సెకండ్ అంటే వెహికల్ వెనకాల ఇంకో వెహికల్ వస్తూ ఉండడం, సో ఇంత పెద్ద వాహనాలు ఒక్కసారిగా వస్తుండడం కారణంగా ఇక్కడ నుంచి ఎవరైనా అంటే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అలాగే కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్కడైనా నియర్ బై కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఇక్కడ చాలా కాలనీలు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ అవుతుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రమేష్ రెడ్డితో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్కు వెళ్లే దారిలో మరొక పాయింట్ నుంచి మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. అబ్దుల్లాపూర్ మెట్ వెళ్ళే దారి మధ్యలో ఉన్నాము. సో ఇక్కడ కూడా చాలా వరకు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడంతా మనం చూసుకుంటే ఇక్కడ ఎక్కడ కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అలాగే పెడెస్ట్రియన్ వాక్స్కి సంబంధించి జీబ్రా క్రాసింగ్ ఎటువంటివి ఏర్పాటు చేయకపోవడంతో అందరూ ఇక్కడ రోడ్డు దాటేందుకు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో చాలా వేగంగా కూడా వాహనాలు వస్తున్నాయి. ఒకవైపు సర్వీస్ రోడ్లు కూడా ఫుల్ అయిన పరిస్థితి, మరోవైపు మెయిన్ రోడ్స్ కూడా పెద్ద పెద్ద వాహనాలు వస్తూ ఉండడంతో ఇక్కడ మనం చూస్తున్నాము చాలామంది ఇటు దాటడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇక్కడే కానీ మధ్యలో అటువైపు
అంతా బారికేడింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు కూడా చూసుకుంటే ఇక్కడ అన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇవన్నీ కూడా అందరూ రావాలంటే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక్కడ కొంతమంది మనతో స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్, హయత్ నగర్ ఎక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ కానీ అంటే పెడెస్ట్రియన్స్ నడవడానికి లేని పరిస్థితి. సో ఏ విధంగా ఉంది సార్ ఇక్కడ సిచ్యువేషన్? ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతున్నది మాకు. ఏంటంటే ఆటోనారు ముందు ఇచ్చిర్రు 10 అరుణోదయ కాలనీ, ఈ డిపో దగ్గర నుంచి ఇక్కడ ఒక 10 కాలనీలు దాకా ఉంటాయి. ముందుకు పోతే ఇంకా సామానగర్ అవన్నీ చూసుకుంటే మాకు ఒక 20-25 కాలనీల వరకు ఉంటాయి. జనం ఎవరైనా రోడ్డు దాటడానికి ఈడగానే దాటాలి, వేరే ఆప్షన్ లేదు. ఇది ఇంతకుముందు కూడా ప్రభుత్వం తీసుకుపోయినా కూడా మాకేమీ స్పందన లేదు. ఇన్నిసార్లు చెప్పినా కూడా మేము మున్సిపాలిటీ వాళ్ళకు కూడా చెప్పినాము, జిహెచ్ఎంసీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు. ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఉందా సార్ అసలు ఏమైనా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంటివి కానీ లేకపోతే ఇంకేమైనా ఏర్పాటు చేశారా నడవడానికి ప్రజలు? ఈ దగ్గరలో ఎక్కడ లేదండి. ఇక్కడ దగ్గరలో మాత్రం ఆటో ఉంటే సుష్మా కాడ అవతల ఉంది, పనామా దగ్గర ఉన్నది. పనామా దగ్గర నుంచి నెక్స్ట్ ఏడలేదు. 5:30 దాటినాక అమర్పేట దాకా కూడా ఏడలేదు. రోజు చాలామంది వందల సంఖ్యలో వేలాది సంఖ్య మంది జనాలు వెళ్తూ ఉంటారు. ఇక్కడ చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ జీబ్రా క్రాసింగ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ల మేర లేదు అసలు. అవును, యాక్సిడెంట్లు 2-3 యాక్సిడెంట్లు అయినాయి ఈ మధ్య కూడా. రోడ్డు క్రాస్ చేస్తున్నారు, లేడీస్కు జెంట్స్కి కూడా, ఓల్డేజ్ వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. రోడ్ క్రాస్ చేయడానికి 2 కిలోమీటర్లు పోయి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఈ రోడ్డు మీద చాలా ఇబ్బంది, కంపల్సరీ అవసరం ఇక్కడ. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అవసరము. ఇది అండర్ డ్రైనేజ్ చేస్తే బెస్ట్. అండర్ గ్రౌండ్ చేసి లిఫ్ట్ పెట్టి చేయడము కరెక్ట్ ఉంటుంది. ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చేసినా కూడా పెద్ద మనుషులు పైకెక్కి దిగాలంటే కూడా తీయలేరు. ఇదేంటంటే కొంచెం లిఫ్ట్ పెట్టి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ చేస్తే దీనికి సేఫ్టీ అవుతుంది. చిన్నపిల్లలు వస్తుంటారు, స్కూలుకు పోయే పిల్లలు, కాలేజీ పోయే పిల్లలు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పిల్లలే మరీ మెయిన్ ఇంపార్టెంట్ అంటే పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఐ ఆమ్ ది పర్సనల్ విక్టిమ్. నేను రోజు చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇటు నుంచి అటు వెళ్ళాలంటే చాలా ప్రాణం మీదకి వస్తుందండి. ఎంత జాగ్రత్తగా అడుగు వేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుందో చాలా కష్టంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రపోజల్ అయితే ఉన్నది, కానీ అది మరి ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు. కానీ ఇంకోటి కూడా ఉంది, అండర్ పాస్. అది మీరున్నారు లేదు, అండర్ పాస్ అంటే అండర్ పాసా ఫుట్ ఓవర్ అనేది వాళ్ళు ఆ డైలమాలో ఏమన్నా అట్లా ఉండి ఆగిపోయిందో తెలియదు. మంది కూడా ఇదందరూ కూడా రోడ్డు క్రాస్ చేయడానికే వెళ్తున్నారు. సో అందరూ కూడా చాలాసేపు ఇక్కడ ఆగాల్సిన పరిస్థితి. సో అందరూ కూడా ఒకవైపు చూస్తున్నాము, పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న సిగ్నల్ ఏదైతే పెడెస్ట్రియన్స్ వాళ్ళు క్రాస్ చేయడానికి ఒక చిన్న సిగ్నల్ కానీ లేకపోతే ఇక్కడ జీబ్రా క్రాసింగ్ కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, అండర్ పాస్ ఇటువంటివి ఏవైనా ఏర్పాటు చేస్తే ఇక్కడ చాలా మంచి అంటే ప్రమాదాల సంఖ్య తరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు డివైడర్, అటువైపు అంతా కూడా పూర్తిగా ఇటువంటి ఏర్పాటు చేయడం ద్వారా వీరందరూ కూడా ఇక్కడ క్రాస్ చేయలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన చొరవ చూపించాలంటూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ రోడ్డు దాటాలంటే గుండె ధైర్యం కావాలి. ప్రాణాలకు తెగిస్తే తప్ప అక్కడ రోడ్డు దాటలేం. ప్రతిరోజు వేలాది మంది పాదచారులు బిక్కుబిక్కుమంటూ భయంతో అక్కడ రోడ్డు దాటుతారు. హైదరాబాద్ శివార్లో ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఉన్న కాలనీవాసుల పరిస్థితి ఇది. ఈ మార్గంలో పాదచారుల భద్రత పూర్తిగా గాల్లో దీపంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలు రోడ్డు దాటాల్సిన పరిస్థితి. వాహనాల కోసం భారీగా రోడ్లు నిర్మించారు, కానీ పాదచారులు రోడ్డు దాటడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో నిత్యం నరకం చూస్తున్నారు స్థానికులు. విజయవాడ వెళ్లే వారికి ఎల్బీ నగర్ నుంచి మార్గం విశాలంగా ఉంటుంది. ఫ్లైఓవర్లు, 6 లేన్ రోడ్ నిర్మించారు. నిత్యం బిజీగా ఉండే ఈ రోడ్డు దాటాలంటే పాదచారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఐశ్వర్య అనే వైద్య విద్యార్థిని రోడ్డు దాటుతూ ప్రమాదానికి గురై మృతి చెందింది. ఒకవైపు విజయవాడ నుంచి హైదరాబాద్కి వచ్చే బస్సులు, నాగోల్ వైపు నుంచి వచ్చే వాహనాలు, ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు, ఇలా ఎల్బీ నగర్లో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఉంటుంది. ఇలాంటి రహదారిపై అట్నుంచి ఇటు రోడ్డు దాటడం చాలా కష్టమవుతోంది.